హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి లాస్ట్ మంత్ నా బర్త్డే రోజు మెదక్లో ఉన్న ఏడుపాయల వనదుర్గామాత టెంపుల్కి వెళ్ళాము. అక్కడ ఉన్నది అమ్మవారు. ఏడుపాయల గుడి మా ఏరియా నుంచి 70 కిలోమీటర్స్, 2 hours టైం పట్టింది మాకు వెళ్ళడానికి. మేము నర్సాపూర్ ఫారెస్ట్ మీదుగా వెళ్ళాము. వెళ్ళే దారి అంతా చాలా బాగుంటుంది. మొత్తం చెట్లు, మధ్య మధ్యలో చాలా కోతులు కనిపించాయి. అక్కడ అమ్మవారికి నిత్యం బోనాలు, మొక్కులు సమర్పించుకుంటూ ఉంటారు. ఆదివారం రోజు మాత్రం చాలా జాతరలా ఉంటుంది. మేము వెళ్ళింది శుక్రవారం రోజు కాబట్టి అంత రద్దీగా లేదు. ఆ గుడి ప్రాంగణంలోనే ఒక వాగు ప్రవహిస్తూ ఉంటుంది. ఆ వాగు వర్షాకాలంలో వాటర్ ఎక్కువగా అయిపోయి బ్రిడ్జ్ పైనుంచి కూడా వాటర్ వెళ్తాయి. ఆ టైంలో నీరు అమ్మవారి పాదాల దాకా వస్తాయి. దర్శనం అయిపోయాక అక్కడ దగ్గరలో ఉన్న చెక్ డ్యామ్ దగ్గరికి వెళ్ళాము. డ్యామ్లో వాటర్ నిండుగా ఉండటంతో చిన్ని మినీ వాటర్ ఫాల్ లాగా అనిపించింది. చూడ్డానికి మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడే కొద్దిసేపు మా పిల్లలు ఆడుకున్నారు. ఈ ప్రదేశంలో మంజీరా నది 7 పాయల్లాగా విడిపోతుందంట. అందుకే ఈ ప్రదేశానికి ఆ పేరు వచ్చిందంట. ఇది నా బర్త్డే వ్లాగ్. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి.